టాలీవుడ్ హీరో గోపీచంద్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ యజ్ఞం. అప్పటి వరకు విలన్ పాత్రలతో అలరించిన గోపీచంద్ కు హీరోగా సరైన బ్రేక్ ఇచ్చిన మూవీ ఇదే. ఈ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన గోపీచంద్ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాతోనే తెలుగు తెరకు కథానాయకిగా పరిచయమైంది సమీరా బెనర్జీ అలియాస్ మూన్ బెనర్జీ. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంటుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటుందని అంతా అనుకుంటున్నారు. కానీ అలా జరగలేదు. యజ్ఞం తర్వాత మరో ప్రాజెక్ట్ లో కనిపించలేదు. కోల్కతాకి చెందిన సమీరా బెనర్జీ 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తూనే ఉంది. బాలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అటు సీరియల్స్ చేస్తూనే ఇటు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. యజ్ఞం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ సమీరాకు తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. అలాగే మరే భాషలోనూ సినిమా చేయలేదు. దీంతో తిరిగి సీరియల్స్ లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు అందంతో మాయ చేసిన సమీరా ఇప్పుడు బుల్లితెరపై అత్త పాత్రలు పోషిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా సమీరా లేటెస్ట్ లుక్స్ చూసి తెలుగు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. యజ్ఞం సినిమాలో ఎంతో అందంగా కనిపించిన సమీరా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.